వెలానూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి పండుగ ఏర్పాట్లు పరిశీలించిన చీఫ్ విప్ జీవి. 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్ల నిరసన. వినుకొండపట్నంలో ఈ నెల 25న జరగనున్న శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. కొండ కింద నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మార్గ మధ్యలో కొండపైన జరుగుతున్న వివిధ అభివృద్ధి నిర్వహణ పనులను శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు, కమిటీ పెద్దలు, స్థానిక అధికారులతో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపైకి భక్తులను చేరవేసేందుకు నాణ్యమైన ఫిట్నెస్ ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని తిరునాళ్లను జయప్రదం చేయాలని జీవీ పిలుపునిచ్చారు. ఈరోజు 25వ తారీఖున ఈ నెల 25వ తారీఖున శనివారం తొలి ఏకాదశి పండుగ జరగబోతూ ఉంది. తొలి ఏకాదశి అంటే మన వినుకొండలో పెద్ద తిరునాళ్ళు. ఈసారి గుడి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది కాబట్టి భక్తులు కూడా చూడాలనే ఆకాంక్షతో 3 నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ పాలన వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అందువలన మహిళలు ఇంకా పెద్ద సంఖ్యలో ఈసారి రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఆర్టీసీ వాళ్ళు 60 బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమే. ఈ అవకాశాన్ని మహిళలు లక్షల సంఖ్యలో ఉపయోగించుకోబోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు రాకపోకలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నా. ఈరోజు గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి శిల్పి శ్రీనివాసు చాలా నైపుణ్యంతో అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శైవాగమన సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది భక్తులందరూ సంతోషించదగ్గ విషయం. అమ్మవారి ఆలయం కూడా నిర్మాణం స్పీడ్గా జరుగుతూ ఉంది. మరి వచ్చే ఉత్తరాయణంలో 6 నెలల తర్వాత ఉత్తరాయణంలో ఒక శుభముహూర్తాన దేవుడి ప్రతిష్ట రామలింగేశ్వర స్వామి, గంగా పార్వతి రామలింగేశ్వర స్వామిల ప్రతిష్ట ఎంతో వైభవంగా జరగబోతూ ఉంది. 6 నెలల్లో గుడి నిర్మాణం బ్రహ్మాండంగా పూర్తవుతుంది. తర్వాత ప్రాకార నిర్మాణం 4 కోట్ల ఖర్చుతో ప్రాకార నిర్మాణానికి మరి చంద్రబాబు గారు నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంత్రి గారు ఆనం రామనారాయణ గారు చాలా సహకరించారు, చాలా సపోర్ట్ చేసినందుకు వారికి కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం సభ్యులు వారి భవన ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తి శేషుడు వీరిశెట్టి శేషయ్య జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని కోటి రత్నమ్మ, కుమార్తెలు బాల పద్మావతి, అల్లుడు వి శివ ఆంజనేయుల సహకారంతో వారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య శర్మ మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయని, ఇదే విధంగా దాతలు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. రాహుల్ గాంధీపై విద్యార్థులపై జరిగిన పోలీస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పెద్దలు చెప్పిన ఒక సామెత గుర్తుకొస్తోంది. డబ్బు, అధికారం తలకెక్కితే వినాశనం తప్పదని వారు చెప్పిన మాటలు ఈ రోజు నిజమవుతున్నాయి. 3వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం
కనీస ప్రజాస్వామ్య విలువలను కూడా పాటించకుండా వ్యవహరిస్తోంది. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై పోలీసులు దారుణంగా లాఠీచార్జి చేయడం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థులకు సంఘీభావంగా నిలబడేందుకు వెళ్లిన గౌరవ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని కూడా పోలీసులు అడ్డుకోవడం, తోసేయడం, దురుసుగా వ్యవహరించడం దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య. ఈ సంఘటన చూసిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక నియంతృత్వ పాలన నడుస్తుందా అనే అనుమానం ప్రతి భారతీయుడికి కలుగుతోందన్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వెనకటికి పెద్దలు చెప్పినటువంటి ఒక సామెత గుర్తొస్తుంది. డబ్బు అధికారంతో తలకెక్కినటువంటి మతంతో ప్రవర్తిస్తే మీ వినాశనాన్ని మీరే కోరుకుంటారని చెప్పి పెద్దలు ఎప్పుడో చెప్పడం జరిగింది. దానికి సాక్ష్యంగానే ఈరోజు 3 సార్లు గద్దెనెక్కించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కనీసం ప్రజాస్వామ్య విలువలను పాటించకుండా విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు రోడ్డు వెక్కి ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే వారి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద అత్యంత పాశవికచంగా దాడులు చేయించడం అనేది నిజంగా చాలా బాధాకరం. వారికి మద్దతుగా ఈ దేశ భవిష్యత్తుకి భావి తరాలకి అండగా ఉండేదానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మద్దతుగా నిరసన తెలియజేస్తే వారిని పోలీసులతో ఈడ్చుకెళ్ళినటువంటి సందర్భం చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానికానికి నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్ని పాటిస్తుందా లేక ఒక రాచరిక పాలన చేస్తుందా అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయినందుకు ఈ దేశ భవిష్యత్తు మొత్తం కూడా ఒక అభద్రతా భావంతో రోడ్లెక్కి ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే వారి మీద మీరు చేసినటువంటి దాడి చూస్తే నిజంగా భవిష్యత్తు గురించి భయం వేస్తుంది. ఇంతటి అహంకారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం 3 సార్లు మీకు అధికారాన్ని కట్టబెట్టడం వల్లే కదా. గౌరవ ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా మీరు రోడ్డును అలా ఈడ్చుకెళ్లి రక్తాన్ని చిందించారంటే ఇది మీరు 140 కోట్ల ఆకాంక్షని భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో మీరు ఉంటుందని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశం మొత్తం కూడా ఒక అభద్రతా భావంలో ఉంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకువచ్చిన 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ వినుకొండ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల భిక్షాటన చేశారు. పట్నంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నుండి నర్సరావుపేట రోడ్డులో శివస్తూపం సెంటర్, జూనియర్ కాలేజీ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమం కొనసాగింది. ప్రదర్శన చేపట్టి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారు. 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని, దస్తావేజు లేఖర్ల వృత్తిని కాపాడుకోవాలని, దస్తావేజు లేఖర్లు లేక రోడ్డు పాలు చేయొద్దని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలంటూ నినాదాలు చేశారు. అయ్యా ముఖ్యమంత్రి, మా వృత్తిని కాపాడండి అంటూ దస్తావేజు లేఖర్లు భిక్షాటన చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాను కలుసుకుందాం. నమస్కారం.